రవళి మ్రోగుతుంది మురళీ రవళి మ్రోగుతుంది మురళీ రవము హెచ్చె మేలుకో మానవా లభించు భగవాన్ నీ ద్వారముదరి ఆమతిస్తూ మురళీ రవళి మ్రోగుతుంది మురళీ రవళి మ్రోగుతుంది కాల వేగాన్ని మేల్కొలుపు వివేకాన్ని సర్వానికి మూలమాతడే మురళీ రవళి మ్రోగుతుంది మురళీ రవళి మ్రోగుతుంది ఎప్పుడు ధమనులలో ప్రవహించును అప్పుడే నడచు నీ శ్వాస ఎప్పుడు ధమనులలో ప్రవహించును అప్పుడే నడచు నీ శ్వాస పొందితివి సర్వము నీవు ఇప్పుడేమి కోరెదవు శివుని నీవు ప్రభాత ఘోర చీకటే శుభోదయముగా జీవనాధారము మురళీ రవళి మ్రోగుతుంది 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 మురళీ రవళి మ్రోగుతుంది. ఓం శాంతి. మధురమైన పిల్లలారా, మీరు మీ లక్ష్యాన్ని, లక్ష్యదాత అయిన తండ్రిని స్మృతి చేసినట్లయితే దైవీ గుణాలు వచ్చేస్తాయి. ఎవరికైనా దుఃఖం ఇవ్వటంగా గ్లాని చేయటం, ఇవన్నీ ఆసురీ లక్షణాలు. ప్రశ్న: తండ్రికి పిల్లలపైన చాలా శ్రేష్టమైన ప్రేమ ఉంది, అందుకు గుర్తు ఏమిటి? జవాబు: తండ్రి నుండి ఏ మధురాతి మధురమైన శిక్షణలు లభిస్తున్నాయో ఆ శిక్షణలు ఇవ్వడమే వారి శ్రేష్టమైన ప్రేమకు గుర్తు. తండ్రి ఇచ్చే మొదటి శిక్షణ: మధురమైన పిల్లలారా, శ్రీమతం లేకుండా ఎలాంటి ఉల్టా కర్మ చేయకండి. మీరు విద్యార్థులు, మీ చేతిలోకి ఎప్పుడూ చట్టాన్ని తీసుకోరాదు. మీ నోటి నుండి సదా రత్నాలనే వెలువరించండి, రాళ్లను కాదు. ఓం శాంతి. తండ్రి కూర్చొని పిల్లలకు అర్థం చేయిస్తూ ఉన్నారు. ఇప్పుడు మీరు ఈ చిత్రాన్ని బాగా చూస్తూ ఉన్నారు. ఇది మీ లక్ష్యము, అంటే మీరు ఈ వంశానికి చెందినవారు.
ఎంతటి రాత్రికి పగలకు ఉన్నంత వ్యత్యాసం ఉన్నది. కనుక క్షణక్షణము వారిని చూస్తూ ఉండాలి. మేము ఇలా అవ్వాలి, వీరి మహిమ గురించి అయితే మీకు చాలా బాగా తెలుసు. ఇది జేబులో ఉంచుకోవటం వల్లనే సంతోషం కలుగుతుంది. మనస్సులో సంకోచం ఉండరాదు. దానిని దేహాభిమానమని అంటారు. దేహీ అభిమానిగా అయ్యి లక్ష్మీనారాయణలను చూసినట్లయితే మేమిలా తయారవుతున్నాము కనుక తప్పకుండా వీరిని చూడవలసి ఉంటుందని అనుకుంటారు. మీరు ఇలా అవ్వాలని తండ్రి అర్థం చేయిస్తూ ఉన్నారు. మధ్యాజీభవ, వీరిని చూడండి, స్మృతి చెయ్యండి. ఒక ఉదాహరణ కూడా చెప్తారు కదా. నేను గేదెను అని అనుకున్న కారణంగా స్వయాన్ని గేదెగానే భావించసాగాడు. ఇది మా లక్ష్యము అని మీకు తెలుసు. ఇలా అవ్వాలి. ఎలా అవుతారు? తండ్రి స్మృతి ద్వారా. మేము వీరిని చూస్తూ తండ్రిని స్మృతి చేస్తూ ఉన్నామా? ప్రతి ఒక్కరూ స్వయాన్ని ప్రశ్నించుకోవాలి. బాబా మమ్మల్ని దేవతలుగా చేస్తారని మీకు తెలుసు. ఎంత సాధ్యమైతే అంత ఎక్కువగా స్మృతి చేయాలి. నిరంతరము స్మృతి అయితే ఉండదు. తండ్రి చెప్తూ ఉన్నారు, కానీ అందుకు పురుషార్థము చేయాలి. భలే గృహస్థ వ్యవహారాలు చేస్తూ కూడా వీరిని స్మృతి చేసినట్లయితే తండ్రి తప్పకుండా గుర్తుకొస్తారు. తండ్రిని స్మృతి చేసినట్లయితే మేము ఇలా అవ్వాలని తప్పకుండా గుర్తుకొస్తుంది. పూర్తి రోజంతా ఇదే స్మృతి ఉండాలి. అప్పుడు ఒకరికొకరు ఎప్పుడూ గ్లాని చేసుకోరు. వీరు ఇలా ఉన్నారు, ఫలానా అలా ఉన్నారు. ఎవరైతే ఇలాంటి మాటలతో లగ్నమై ఉంటారో వారు ఉన్నత పదవి పొందలేరు. అలాగే ఉండిపోతారు. ఎంత సహజము చేసి అర్థం చేయించబడుతుంది. వీరిని స్మృతి చెయ్యండి. తండ్రిని స్మృతి చేస్తే మీరిలా తప్పకుండా అవుతూ ఉంటారు. ఇక్కడైతే మీరు ఎదురుగా కూర్చొని ఉన్నారు. అందరి ఇళ్లల్లో ఈ లక్ష్మీనారాయణ చిత్రం తప్పకుండా ఉండాలి. ఇది ఎంతో ఖచ్చితమైన చిత్రము. వీరిని స్మృతి చేస్తే బాబా గుర్తుకొస్తారు. మొత్తం రోజంతా ఇతర విషయాలకు బదులు ఇదే వినిపిస్తూ ఉండండి. ఫలానా వారు ఇలా, వీరిలా అని ఎవరినైనా నిందించడాన్ని సంకోచము అని అంటారు. మీరు మీ దైవీ బుద్ధిని తయారు చేసుకోవాలి. ఎవరికైనా దుఃఖాన్ని ఇవ్వడం, గ్లాని చేయడం, చంచలం అవ్వడం ఇలాంటి స్వభావం ఉండరాదు. అర్ధకల్పం ఇలాగే ఉన్నారు. ఇప్పుడు పిల్లలు మీకు ఎంత మధురమైన శిక్షణ లభిస్తుంది. దీనికంటే ఉన్నతమైన ప్రేమ మరేదీ ఉండదు. శ్రీమతం లేకుండా ఏ ఉల్టా సుల్టా పనులు చేయరాదు. తండ్రి ధ్యానం గురించి కూడా డైరెక్షన్ ఇస్తారు. కేవలం భోగ్ని స్వీకరింపచేసి రండి, వైకుంఠానికి వెళ్ళండి. రాసవిలాసాలు మొదలైనవి చేయమని తండ్రి చెప్పరు. వేరే స్థానానికి వెళ్తే మాయ ప్రవేశించిందని భావించండి. పతితులుగా తయారు చేయడమే మాయా మొదటి కర్తవ్యము. నియమ విరుద్ధమైన నడవడికల ద్వారా చాలా నష్టం కలుగుతుంది. ఒకవేళ స్వయాన్ని సంభాలన చేసుకోకుంటే కఠినమైన శిక్షలు కూడా అనుభవించవలసి వస్తుంది. తండ్రితో పాటు ధరంరాజు కూడా ఉన్నారు. వారి వద్ద అనంతమైన లెక్కాచారం ఉంటుంది. రావణుని జైలులో ఎన్ని సంవత్సరాలు శిక్షలు అనుభవించినారు? ఈ ప్రపంచంలో ఎంతటి అపారమైన దుఃఖం ఉన్నది. మిగిలిన అన్ని విషయాలను మరిచి ఒక్క తండ్రిని మాత్రమే స్మృతి చెయ్యండి. అన్ని సంశయాలను మనస్సు నుండి తొలగించండి. తండ్రి చెప్తూ ఉన్నారు, వికారాలలోకి ఎవరు తీసుకువెళ్తారు? మాయాభూతము. మీ లక్ష్యమే ఇది. మీది రాజయోగం కదా. తండ్రిని స్మృతి చేయడం ద్వారా
ఈ వారసత్వం లభిస్తుంది. కనుక ఈ వ్యవహారాలలో లగ్నం అవ్వాలి. మలినమంతా మనస్సు నుంచి తొలగించేయాలి. మాయ చరమదశ చాలా కఠినమైనది, కానీ వాటిని ఎగరవేస్తూ ఉండాలి. ఎంత సాధ్యమైతే అంత ఎక్కువగా తండ్రి స్మృతిలో ఉండాలి. ఇప్పుడు ఇంకా నిరంతర స్మృతి ఉండజాలదు. చివరిలో నిరంతరం స్మృతి ఉంటుంది. అప్పుడే ఉన్నతమైన పదవి తీసుకోగలుగుతారు. ఒకవేళ ఆంతరికంలో సంశయము, చెడు ఆలోచన ఉన్నట్లయితే ఉన్నత పదవి లభించదు. మాయకు వశమై ఓడిపోతారు. తండ్రి అర్థం చేయిస్తారు. పిల్లలారా, చెడు పనులు చేసి ఓడిపోకండి. నిందన మొదలైనవి చేయటం వల్ల మీ గతి చాలా చెడిపోయింది. అప్పుడు సద్గతిని పొందాలి. కావున చెడు కర్మలు చేయకండి. మాయ గొంతు వరకు మింగి ఉండడం బాబా చూస్తూ ఉన్నారు. తెలియని కూడా తెలియదు. మేము చాలా బాగా నడుస్తామని భావిస్తారు. కానీ అలా లేదు. తండ్రి అర్థం చేయిస్తూ ఉన్నారు. మనసా వాచ కర్మణ నోటి ద్వారా రత్నాలే వెలువడాలి. చెడు మాటలు మాట్లాడటం అంటే అవి రాళ్ల సమానము. ఇప్పుడు మీరు రాళ్ల నుండి బంగారు సమానంగా అవుతారు. కనుక నోటి ద్వారా ఎప్పుడూ రాళ్ళు వెలువడరాదు. బాబా అర్థం చేయించవలసి వస్తుంది. పిల్లలకు అర్థం చేయించడం తండ్రి హక్కు. సోదరుడు సోదరుని హెచ్చరించరు. శిక్షణ ఇవ్వడం టీచర్ కర్తవ్యము. వారేమైనా చెప్పగలరు. విద్యార్థి తన చేతిలోకి చట్టాన్ని తీసుకోరాదు. మీరు విద్యార్థులు కదా, తండ్రి అర్థం చేయించగలరు. ఒక్క తండ్రిని స్మృతి చేయమని తండ్రి ఆదేశిస్తూ ఉన్నారు. మీ భాగ్యము ఇప్పుడు తెరవబడింది. శ్రీమతాన్ని అనుసరించుకుంటే మీ భాగ్యం పాదవుతుంది. తర్వాత చాలా పశ్చాత్తాప పడాల్సి ఉంటుంది. తండ్రి శ్రీమతాన్ని అనుసరించకపోతే శిక్షలు అనుభవించవలసి ఉంటుంది. రెండవది, పదవి కూడా తగ్గిపోతుంది. ఇది జనం జన్మాంతరాలు కల్పకల్పాంతరాల ఆట. తండ్రి వచ్చి చదివిస్తూ ఉన్నారు. కనుక బాబా మా టీచరు వీరి ద్వారా స్వయం ఆత్మ అని తెలుసుకొని నూతన జ్ఞానం లభించిందని బుద్ధిలో ఉండాలి. ఆత్మ పరమాత్మల మేళ అని అంటారు. 5000 సంవత్సరాల తర్వాత కలుస్తాము. ఇందులో ఎంత వారసత్వం తీసుకుంటున్నారో అంత తీసుకోవచ్చు. లేకుంటే చాలా చాలా పశ్చాత్తాపపడతారు, ఏడుస్తారు. అంతా సాక్షాత్కారం అవుతుంది. పాఠశాలలో పిల్లలు బదిలీ అయినప్పుడు చివరిలో కూర్చునే వారిని అందరూ చూస్తారు. ఇక్కడ కూడా బదిలీ అవుతారు. ఇక్కడ మీరు శరీరాన్ని వదిలి మళ్ళీ సత్యయుగంలోకి వెళ్ళి రాజకుమారుల కళాశాలలో భాష నేర్చుకుంటారని మీకు తెలుసు. అక్కడి భాషను అందరూ చదవవలసి ఉంటుంది. చాలామందిలో పూర్తి జ్ఞానం లేనందున రెగ్యులర్గా కూడా చదవరు. 1-2 సార్లు మిస్ చేస్తే మిస్ చేయడం అలవాటైపోతుంది. మాయా శిష్యుల సాంగత్యం ఉంటుంది. శ్రీబాబా శిష్యులు కొంతమందే ఉన్నారు. మిగిలిన వారంతా మాయకు వశులై ఉన్నారు. శ్రీబాబా శిష్యులుగా అవ్వడం చూసి మాయ సహించలేదు. కనుక చాలా సంభాలన చేసుకోవాలి. చీచీ మురికి మనుషుల నుండి సంభాలన చేసుకోవాలి. హంసలు కొంగలు ఉన్నాయి కదా. బాబా రాత్రి కూడా శిక్షణ ఇచ్చారు. రోజంతా ఎవరో ఒకరిని నిందించటం, పరచింతన చేయటం, వీటిని దైవీ గుణాలు అని అనరు. దేవతలు ఇలాంటి పని చేయరు. తండ్రిని ఆస్తిని స్మృతి చేయండని తండ్రి చెప్పినా నిందిస్తూ ఉంటారు. జనం జన్మాంతరాలుగా నిందిస్తూ వచ్చారు.
ఆంతరికంగా సంశయం ఉండనే ఉంటుంది. ఇది కూడా ఆంతరికంలోని యుద్ధము. అనవసరంగా స్వయాన్ని కూనీ చేసుకుంటారు. చాలామందిని నష్టపరుస్తారు. ఫలానా వారు ఇలా ఉన్నారని అంటూ ఉంటారు. ఇందులో మీరేం పోతుంది? అందరి సహాయకులు ఒక్క తండ్రి మాత్రమే. ఇప్పుడు శ్రీమతాన్ని అనుసరించాలి. మనుషుల మతము చాలా మురికిగా చేస్తుంది. ఒకరినొకరు గ్లాని చేసుకుంటూ ఉంటారు. గ్లాని చేసేది మాయాభూతము. ఇది పతిత ప్రపంచము. మనం ఇప్పుడు పతిత్ నుండి పావనంగా అవుతున్నామని, మాలో ఈ చెడు గుణాలు ఉన్నాయని మీకు తెలుసు. ఈ రోజు నుంచి ఎలాంటి పనులు ఎప్పుడూ చేయమని మీ చెవిని మీరే పట్టుకోవాలని అర్థం చేయించబడుతుంది. ఏదైనా చూసినట్లయితే బాబాకు రిపోర్ట్ చేయాలి. మీదేం పోతుంది? మీరు ఒకరికొకరు ఎందుకు నిందించుకుంటారు? తండ్రి అన్నీ వింటూ ఉంటారు కదా. తండ్రి కళ్ళను చెవులను అప్పుగా తీసుకున్నారు. తండ్రి కూడా చూస్తారు, దాదా కూడా చూస్తారు. కొందరి నడవడికలు వాతావరణం పూర్తి నియమ విరుద్ధంగా ఉన్నాయి. ఎవరికైతే తండ్రి ఉండరో వారిని అనాథులని అంటారు. వారికి తమ తండ్రి కూడా తెలియదు, స్మృతి కూడా చెయ్యరు. బాగుపడేందుకు బదులు ఇంకా పాడైపోతారు. కనుక తమ పదవినే పోగొట్టుకుంటారు. శ్రీమతాన్ని అనుసరించకపోతే వారు అనాథులే. తల్లిదండ్రుల శ్రీమతాన్ని అనుసరించరు. త్వమేవ మాతాస్య పిత, బంధువు మొదలైన వారిగా కూడా అవుతారు. కానీ గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ లేనట్లయితే తల్లి ఎక్కడ నుండి వస్తుంది? అంత మాత్రం కూడా బుద్ధి లేదు. మాయ బుద్ధిని ఒకేసారిగా తిప్పేస్తుంది. అనంతమైన తండ్రి ఆజ్ఞను పాటించకుంటే శిక్ష పడుతుంది. కొద్దిగా కూడా సద్గతి జరగదు. తండ్రి చూసినట్లయితే వీరికి ఎలాంటి దుర్గతి పడుతుందో అని అంటారు కదా. వీరు సువాసన లేని విషపుష్పాలు, జిల్లేడు పువ్వు లాంటి వారు. వారిని ఎవ్వరూ ఇష్టపడరు. కనుక బాగుపడాలి కదా. లేనట్లయితే పదభ్రష్టులైపోతారు. జనం జన్మలకు నష్టం కలుగుతుంది. దేహాభిమానుల బుద్ధిలో ఈ విషయాలు కూర్చోవు. ఆత్మాభిమానులే తండ్రిని ప్రేమించగలరు. అర్పణమవ్వడం పిన్నమ్మ ఇల్లేమీ కాదు. పెద్ద పెద్ద వ్యక్తులు బలిహారమైతే అవ్వలేరు. వారికి బలి అవ్వడం అంటే అర్థం కూడా తెలియదు. హృదయం విదీర్ణమవుతుంది. చాలామంది బంధనముక్తులుగా కూడా ఉన్నారు. పిల్లలు మొదలైన వారెవ్వరు కూడా ఉండరు. బాబా మీరు మా సర్వస్వము అని కూడా అంటారు. కేవలం నోటి ద్వారా అంటారు, కానీ అది సత్యం కాదు. తండ్రితో కూడా అసత్యం చెప్తారు. బలిహారం అయినట్లయితే తమ మమకారాన్ని తొలగించుకోవాలి. ఇప్పుడు అంతిమ సమయం కారణంగా శ్రీమతాన్ని అనుసరించవలసి వస్తుంది. ఆస్తి మొదలైన వాటిపై కూడా మమకారాన్ని దూరం చేసుకోవాలి. ఇలాంటి బంధనముక్తులు చాలామంది ఉన్నారు. శివబాబాను తమవారిగా చేసుకున్నారు, దత్తు చేసుకుంటారు కదా. వీరు మన తండ్రి టీచర్ సద్గురు. వారి పూర్తి ఆస్తిని తీసుకునేందుకు మనం వారిని మనవారిగా చేసుకుంటాము. ఎవరైతే పిల్లలుగా అవుతారో వారు ఈ వంశంలో తప్పకుండా వస్తారు. కానీ అందులో మళ్ళీ ఎన్ని పదవులు ఉన్నాయి? ఎంతమంది దాసదాసీలు ఉంటారు? ఒకరిపై ఒకరు అధికారం చలాయిస్తారు. దాసీలలో కూడా నెంబర్ వారుగా అవుతారు. రాయల్ ఇళ్లలోకి వెలుపలి దాసదాసీలు రారు కదా. ఎవరైతే తండ్రికి చెందినవారిగా అయ్యారో వారే అవ్వాలి. కొద్దిగా కూడా వివేకం లేని పిల్లలు కూడా ఉంటారు. మమ్మాని స్మృతి చేయమని, రథాన్ని స్మృతి చేయమని బాబా చెప్పరు. నన్నొక్కరినే స్మృతి చేయండని చెప్తారు.
సర్వదేహ బంధనాలను వదిలి స్వయాన్ని ఆత్మగా భావించండి. ప్రేమించాలంటే ఒక్కరినే ప్రేమించండి. అప్పుడు మీ నావ తీరానికి చేరుకుంటుందని తండ్రి అర్థం చేయిస్తున్నారు. తండ్రి ఆదేశానుసారం నడవండి. మోహజీత్ రాజు కథ ఉంది కదా. పిల్లలు మొదటి నెంబర్లో ఉన్నారు. పిల్లలైతే ఆస్తికి అధికారులుగా అవుతారు. పత్ని అయితే అర్థ భాగస్వామి, పిల్లలైతే పూర్తి యజమానులుగా అవుతారు. కాబట్టి బుద్ధి ఆ వైపుకు వెళ్తుంది. బాబాను పూర్తి యజమానిగా చేసుకున్నట్లయితే సర్వస్వాన్ని మీకే ఇచ్చేస్తారు. ఇచ్చి పుచ్చుకునే మాటే లేదు. ఇది అర్థం చేసుకోవలసిన విషయము. భలే మీరు వింటూ ఉన్నారు, మళ్ళీ రేపు అంతా మర్చిపోతారు. బుద్ధిలో ఉంటే ఇతరులకు కూడా అర్థం చేయించగలరు. తండ్రిని స్మృతి చేయటం వల్ల మీరు స్వర్గానికి అధికారులుగా అవుతారు. ఇది చాలా సహజమైనటువంటి విషయము. చెప్తూనే ఉండండి, లక్ష్యాన్ని తెలియచేస్తూ ఉండండి. విశాల బుద్ధి గలవారైతే వెంటనే అర్థం చేసుకుంటారు. అంతిమంలో ఈ చిత్రాలు మొదలైనవి ఉపయోగపడతాయి. ఇందులో పూర్తి జ్ఞానమంతా నిండి ఉన్నది. లక్ష్మీనారాయణులకు రాధాకృష్ణులకు పరస్పరంలో గల సంబంధమేది ఎవ్వరికీ తెలియదు. లక్ష్మీనారాయణులు తప్పకుండా మొదటి రాకుమారునిగా ఉంటాడు. బిఖారి నుండి రాకుమారులుగా కదా, బిఖారి నుండి రాజు అని అనరు. రాకుమారుడైన తర్వాతనే రాజుగా అవుతాడు. ఇది చాలా సహజమైనది. కానీ కొందరిని మాయ పట్టుకుంటుంది. ఎవరినైనా నిందించటం కానీ గ్లాని చేయటం ఈ అలవాటు చాలామందిలో ఉంది. ఇక వేరే పనేమీ ఉండదు. తండ్రిని ఎప్పుడూ స్మృతి చెయ్యరు. ఇతరులని గ్లాని చేయడమే వారి పని. ఇది మాయా పాఠము. తండ్రి చెప్పే పాఠము చాలా స్పష్టమైనది. చివరిలో ఆ సన్యాసీలు మొదలైన వారు కూడా జాగృతం అవుతారు. జ్ఞానం ఉంది అంటే అది బ్రహ్మకుమారీల వద్దనే ఉందని అంటారు. కుమారులు కుమారీలైతే పవిత్రంగా ఉంటారు. ప్రజాపిత బ్రహ్మ సంతానము. మనలో ఎలాంటి చెడు సంకల్పాలు కూడా రాకూడదు. చాలామందికి ఇప్పటికీ చెడు సంకల్పాలు వస్తూ ఉంటాయి. దీనికి శిక్ష కూడా చాలా కఠినంగా ఉంటుంది. తండ్రి చాలా అర్థం చేయిస్తూ ఉంటారు. ఒకవేళ మీ నడవడికలలో మళ్ళీ చెడు చూసినట్లయితే ఇక్కడ ఉండలేరు. కొద్దిగా శిక్ష కూడా ఇవ్వవలసి ఉంటుంది. మీరు యోగ్యులు కాదు. తండ్రిని మోసం చేస్తారు. తండ్రిని స్మృతి చేయలేరు. స్థితి పూర్తిగా పడిపోతుంది. స్థితి పూర్తిగా పడిపోవడమే శిక్ష. శ్రీమతానుసారంగా నడవనందువల్లే పదవి భ్రష్టులు అవుతారు. తండ్రి ఆదేశానుసారం నడవడం వలన భూతాలు ప్రవేశిస్తాయి. చాలా కఠినమైన పెద్ద శిక్షలు ఇప్పుడు ప్రారంభమవ్వరాదని బాబాకు అప్పుడప్పుడు ఆలోచన వస్తుంది. శిక్ష కూడా చాలా గుప్తంగా ఉంటాయి కదా. ఎక్కువ దుఃఖము బాధ కలగరాదు. చాలామంది పడిపోతారు, శిక్షను అనుభవిస్తారు. తండ్రి అంతా సంకేతాలలో అర్థం చేయిస్తూ ఉంటారు. చాలామంది తమ భాగ్యరేఖను పాడు చేసుకుంటూ ఉంటారు. కనుక తండ్రి హెచ్చరిస్తూ ఉంటారు, ఇది తప్పులు చేసే సమయం కాదు. స్వయాన్ని పరివర్తన చేసుకోండి. అంతిమ సమయం వచ్చేందుకు ఎక్కువ సమయం లేదు. अच्छा मीठे मीठे सिकीलते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग नमस्ते नमस्ते। ధారణ ఎలాంటి నియమ విరుద్ధమైన జీవితానికి శ్రీమతానికి
విరుద్ధమైన నడవడికలు ఉండరాదు. మిమ్మల్ని మీరే పరివర్తన చేసుకోవాలి. చీచీ మలిన మనుష్యుల నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోవాలి. బంధనముక్తులుగా ఉంటే పూర్తిగా బలిహారం అవ్వాలి. మీ మమకారాన్ని సమాప్తం చేసుకోవాలి. ఎప్పుడూ ఎవరిని నిందించరాదు. పరచింతన చేయరాదు. మలినమైన చెడు ఆలోచనల నుండి స్వయాన్ని ముక్తులుగా ఉంచుకోవాలి. వరదానము: సమర్థ స్థితి అనే స్విచ్ ఆన్ చేసి వ్యర్థమనే అంధకారాన్ని సమాప్తం చేసే అవ్యక్త ఫరిస్తా భవ. ఎలాగైతే స్థూల లైట్ యొక్క స్విచ్ ఆన్ చేయడం ద్వారా అంధకారం సమాప్తమవుతుంది, అలా సమర్థ స్థితి అనేది స్విచ్ వంటిది. ఈ స్విచ్ను ఆన్ చేస్తే వ్యర్థమనే అంధకారం సమాప్తమైపోతుంది. ఒక్కొక్క వ్యర్థ సంకల్పాన్ని సమాప్తం చేసే శ్రమ నుండి విడుదల అవుతారు. ఎప్పుడైతే స్థితి సమర్థంగా ఉంటుందో అప్పుడు మహాదానిగా వరదానిగా అయిపోతారు. ఎందుకంటే దాత అంటేనే సమర్థలు అని అర్థము. సమర్థమైన వారు ఇవ్వగలరు. ఎక్కడ సమర్థత ఉందో అక్కడ వ్యర్థం సమాప్తమైపోతుంది. కనుక ఇదే అవ్యక్త ఫరిస్తాల శ్రేష్ఠ కార్యము. స్లోగన్: సత్యత యొక్క ఆధారంతో సర్వ ఆత్మల హృదయపూర్వక ఆశీర్వాదాలను ప్రాప్తి చేసుకునేవారే భాగ్యశాలి ఆత్మలు అవుతారు. అచ్చా. ఓం శాంతి. నీపై ప్రేమతో మా జీవితాన్నర్పిస్తాము. నీపై ప్రేమతో మా జీవితాన్నర్పిస్తాము. నీ అడుగు జాడలలో నడుస్తూ నీ ఖ్యాతి విఖ్యాతి చేస్తాము. నీపై ప్రేమతో శ్వాసమరి సంకల్పంలోను నీ గుణగానం చేస్తాము. స్వప్నంలో కూడా దేహాభిమానం రానివ్వము. దేహాభిమానం రానివ్వము. లోకహితము కొరకు మేము శుభ చింతన చేస్తాము. నీ అడుగు జాడలలో నడుస్తూ నీ ఖ్యాతి విఖ్యాతి చేస్తాము. నీపై ప్రేమతో మేము చేస్తాము నిష్కామ సేవ. నీ వారిగానే ఉంటాము. మనోవాకాయ కర్మలు నీ సేవకే అర్పిస్తాము. నీ సేవకే అర్పిస్తాము. హృదయ దర్పణంలో అందరూ నిత్యం నిన్ను దర్శిస్తారు. నీ అడుగు జాడలలో నడుస్తూ నీ ఖ్యాతి విఖ్యాతి చేస్తాము. నీపై ప్రేమతో
సతతము నీ రూపమే ఉన్నది. ఒక్క నీవే అనవరతం నా మనసులో ఉన్నావు, నా మనసులో ఉన్నావు. దివ్యలోకము కనిపించే దైవీ గుణాలు ధారణ చేయి నీ అడుగు జాడలలో నడుస్తూ నీ ఖ్యాతి విఖ్యాతి చేస్తాము. నీపై ప్రేమతో మా జీవితాన్నర్పిస్తాము. నీపై ప్రేమతో మా జీవితాన్నర్పిస్తాము. నీ అడుగు జాడలలో నడుస్తూ నీ ఖ్యాతి విఖ్యాతి చేస్తాము. నీపై